నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఈ స్టాక్ హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 6th January 2026 మార్కెట్ కొంచెం నెగిటివ్గానే క్లోజ్ అయింది. ఇప్పుడు మనం నిఫ్టీ చూస్తే దాదాపుగా 71 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది 26,178 దగ్గర. సో వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ ఈరోజు, సో అది కూడా మనం చూసాం. సో ఓవరాల్గా మార్కెట్ కొంచెం వొలటైల్గా ఉండింది ఈరోజు. సో హైయర్ లెవెల్ నుంచి స్ట్రాంగ్ రెసిస్టెన్సే ఫేస్ చేసింది. ఓపెన్ అయిన తర్వాత కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళినా కానీ సస్టైన్ కాలేదు. అక్కడి నుంచి డౌన్కి వెళ్ళింది. లోయర్ లెవెల్లో మాత్రం కొంత సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. అదే నిఫ్టీ 50 స్టాక్స్లో చూస్తే మనకి 29 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 21 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో అపోలో హాస్పిటల్, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, తర్వాత హెచ్డిఎఫ్సి లైఫ్, బజాజ్ ఆటో, సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనిలివర్ అండ్ ఓఎన్జీసీ, హిండాల్కో ఇవి పాజిటివ్గా క్లోజ్ అయినాయి. ఇందులో అపోలో హాస్పిటల్కి మనం ఈరోజు టెక్నికల్గా చార్ట్ చూద్దాం. ఎందుకంటే స్ట్రాంగ్ మొమెంటం కనిపించింది, దాదాపుగా 3.5% పెరిగింది అండ్ టెక్నికల్గా కొంత బుల్లిష్ ట్రెండ్ కనపడింది. కొంచెం రివర్సల్ లాగా ఉంది, హైయర్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఒకటి లెవెల్స్ ఒకసారి మనం చూద్దాం. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్లో కూడా ఈరోజు స్ట్రాంగ్ మొమెంటం, లాస్ట్ 3 days నుంచి స్ట్రాంగ్ ర్యాలీ, మేబీ కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు హైయర్ లెవెల్లో. సో ఇక్కడ చూస్తే మనకి ఒక సప్లై ఏరియా ఉంది 1435 అండ్ 1450 లెవెల్స్ దగ్గర. సో మేబీ అక్కడికి వస్తే మాత్రం కొంత పుల్ బ్యాక్ రావచ్చు. సో ర్యాలీ, ఈ డ్రాప్ తర్వాత ర్యాలీ 3 daysలోనే ఒక స్ట్రాంగ్ ర్యాలీ మనం ఇక్కడ చూస్తే 1340 లెవెల్ నుంచి 1410 వరకు వెళ్ళింది ఈరోజు. సో ఇది హైయర్ లెవెల్కి వెళ్తే 1440 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. తర్వాత టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, దీంట్లో కూడా మూమెంట్ స్ట్రాంగ్గా కనపడుతుంది. హెచ్డిఎఫ్సి లైఫ్, బజాజ్ ఆటో ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా కనపడ్డాయి. అయితే లూజర్స్లో టాప్లో ఉంది ట్రెండ్. సో ట్రెండ్ ఆల్మోస్ట్ ఈరోజు 10% వరకు కూడా డౌన్ అయిన తర్వాత చిన్న రికవరీ కనిపించింది లోయర్ లెవెల్లో. కాకపోతే ఓవరాల్గా ఇక్కడ స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ ఓపెన్, రిజల్ట్ తర్వాత స్ట్రాంగ్గా పడిపోయిన స్టాక్ ఇది. అండ్ ఓవరాల్గా ట్రెండ్ వైజ్గా వీక్గానే ఉంది, కానీ షార్ట్ టర్మ్లో కొంత మూమెంట్ ఇచ్చినా కానీ అది సస్టైన్ కాలేదు. ప్రీవియస్గా ఏదైతే సప్లై ఉందో ఆ సప్లై దగ్గర ఆగింది, అక్కడి నుంచి మళ్ళీ ఫర్దర్గా వీక్ అయింది. ఈ స్టాక్లో ఇంకా వీక్నెస్సే కనపడుతుంది, ఫర్దర్గా కూడా వీక్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు ఈ స్టాక్లో. అయితే స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలన్నా ట్రేడ్ చేయాలన్నా కానీ మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ మనం లూజర్స్లో చూస్తే నెక్స్ట్ రిలయన్స్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. ఇది హైయర్ లెవెల్ నుంచి బాగానే పడ్డది. ఇక్కడ దాదాపుగా 4.3% పడింది. నిఫ్టీకి డ్రాగ్ చేయడంలో మెయిన్గా ఇవి 2 స్టాక్స్ అనుకోవచ్చు, ట్రెండ్ అండ్ రిలయన్స్. తర్వాత కోటక్ బ్యాంక్, ఇండిగో, ఐటీసీ అండ్ ఐటీసీలో ఫాల్ కంటిన్యూ అవుతూనే ఉంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ని దీన్ని కొంచెం కాన్సన్ట్రేట్ చేయొచ్చు ఈ స్టాక్లో. అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, తర్వాత పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్ ఇవన్నీ కూడా నష్టాల్లో క్లోజ్ అయిన స్టాక్స్. ఫస్ట్ నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఈ రోజు క్యాండిల్ ఆల్మోస్ట్ ఒక డోజీ టైప్ క్యాండిల్ ఫామ్ అయింది, కాకపోతే ఇది ఎగ్జాక్ట్ డోజీ కాదు. సో మనం డోజీ కింద కన్సిడర్ చేయొద్దు దీన్ని. అండ్ క్లోజింగ్ వచ్చేసరికి 26,182కి దగ్గరనే క్లోజ్ అయింది. 26,178 క్లోజింగ్ ప్రైస్, అది 182 వచ్చి మనకి వీక్లీ పివట్. అండ్ ఇక్కడ లెవెల్స్ చూస్తే స్ట్రాంగ్ మొమెంటం అయితే కనపట్లేదు ఐదర్ సైడ్. హెవీ ఫాల్ ఉండకపోవచ్చు లేదా హెవీ రైజ్ ఉండకపోవచ్చు. ఇప్పుడు కొంచెం కన్సాలిడేట్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. లోయర్ లెవెల్లో సపోర్ట్ 26,125, బ్రేక్ అయితే మన కీ లెవెల్ 26,080 ఈ లెవెల్స్ చూసుకోవాలి. అండ్ హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు 26,225. దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం 26,300 వరకు వెళ్ళొచ్చు. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం లోయర్ లెవెల్లో మంచి సపోర్ట్ తీసుకుంది అనుకోవచ్చు. అండ్ కంపేర్ చేస్తే నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీలోనే కొంచెం స్ట్రెంగ్త్ ఉన్నట్టుగా ఉంది, ఎందుకంటే అంత భారీగా ఏం పడలేదు. నిన్న బాగా డౌన్ అయినా కానీ బట్ ఈ రోజు స్ట్రెంగ్త్ బాగానే కనిపించింది బ్యాంక్ నిఫ్టీలో. ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనకి బాగా డ్రాగ్ చేసింది ఇందులో, ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ బాగా డౌన్ అయింది. కాకపోతే వెయిటేజ్ తగ్గింది హెచ్డిఎఫ్సి బ్యాంక్కి, దాని నుంచి హెవీగా ఫాల్ కనిపించలేదు మనకి నిఫ్టీ బ్యాంక్లో. ఇప్పుడు మనకి దీంట్లో హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఎస్టర్డే హై వచ్చి మనకి 60,435, 60,500, 570 ఈ లెవెల్స్ కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. లోయర్ లెవెల్లో ఈరోజు లోనే సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. సో నిన్న మనం వేసుకున్న లో ఏదైతే ఉందో సపోర్ట్ పాయింట్, అక్కడే సపోర్ట్ తీసుకుంది ఈరోజు 59,800. సో దానికన్నా కిందకి వస్తే 59,690 ఇది వీక్లీ పివోట్ లాగా ఉంది. అదేవిధంగా 59,500
490 ఆ లెవెల్స్ వస్తే మంత్లీ పివోట్ లెవెల్స్. కీ లెవెల్ వచ్చి 59,380. కొంచెం డౌన్ సైడ్లో మనకి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ ఉన్నాయి అండ్ షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ కూడా ఇక్కడే ఉన్నాయి. మన కీ లెవెల్కి దగ్గరే 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా ఉంది. మేబీ ఈ లెవెల్స్ మనకి కొంత స్ట్రాంగ్ సపోర్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీలో. అయితే హైయర్ సైడ్కి వెళ్ళడానికి మాత్రం కొంచెం స్ట్రగుల్ అవుతుంది, స్ట్రాంగ్ మూమెంటం ఉండకపోవచ్చు. మేబీ 200 to 300 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ అవుతూ ఉంటుండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. సో ఇక్కడ స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే ఐఈఎక్స్ టాప్లో ఉంది. ఇది ఐఈఎక్స్ న్యూస్ బేస్డ్. సో ఇది న్యూస్ తర్వాత బ్లో అయింది. స్టాక్ 147 దగ్గర క్లోజ్ అయింది, దాదాపుగా 8%. ఒక దశలో 10% అప్పర్ సర్క్యూట్లో ఆగిన తర్వాత మళ్ళీ 12.5% వరకు వెళ్ళినా కానీ లాస్ట్ 15 మినిట్స్లోనే కొంతవరకు డౌన్ సైడ్కి వచ్చి ప్రైస్ క్లోజ్ అయింది 147 దగ్గర. కొంచెం కాషియస్ అప్రోచే ఉండాలి, ఎందుకంటే న్యూస్ బేస్. ఈ న్యూస్ అనేది ఎలా వస్తుందనే తెలియదు. మనకి ఫ్రైడే మళ్ళీ కోర్టు హీరింగ్ ఉంది, దాన్ని బట్టి దాని మూమెంట్ ఉండొచ్చు, కాబట్టి కాషియస్ అప్రోచ్ ఉండాలి. అదే ఇంకా ఫీనిక్స్ మిల్స్ కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు హైయర్ లెవెల్లో. 19,053 దగ్గర క్లోజ్ అయింది. ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది కాకపోతే ప్రైస్ హెవీగా పెరగలేదు. అదేవిధంగా హ్యావెల్స్, బ్యాంక్ నిఫ్టీ, పాలీక్యాబ్, ఇండస్ఇండ్ బ్యాంక్, లూపిన్, డెలివరీ, బీడీఎల్ వీటిల్లో పాజిటివ్ మూమెంటం చూసాము. అదేవిధంగా ప్రైస్ పెరుగుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్ లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. షార్ట్ బిల్డప్లో 97 ఉన్నాయి. ఇందులో స్విగ్గీ టాప్లో ఉంది, దాదాపుగా 3.92%. ప్రీమియర్ ఎనర్జీ, వారీ ఎనర్జీ, ట్రెంట్ అండ్ ఫెడరల్ బ్యాంక్, రిలయన్స్, కెనెస్, తర్వాత ఫిన్టెక్, బజాజ్ హోల్డింగ్స్ ఇవన్నీ కూడా ప్రైస్ తగ్గుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్. వీటిలో కొంచెం మనం షార్ట్ పొజిషన్స్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు, అంటే టెక్నికల్గా లెవెల్స్ చూసుకొని. నెక్స్ట్ వచ్చి మనం 2 స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం అనుకున్నాం. ఈ స్టాక్ వచ్చి అపోలో హాస్పిటల్స్. సో ఈరోజు క్లోజింగ్ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ దగ్గర క్లోజింగ్ అనుకోవచ్చు. 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్ అండ్ 200 days సింపుల్ మూవింగ్ యావరేజ్కి అంటే 200 days సింపుల్ మూవింగ్ యావరేజ్ కన్నా పైన క్లోజ్ అయింది అండ్ 50-day సింపుల్ మూవింగ్ యావరేజ్ కన్నా కూడా కొంచెం పైన క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ అదే లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. అండ్ క్యాండిల్ స్ట్రాంగ్ కనపడుతుంది, మనకి వీక్నెస్ ఎక్కడం లేదు. క్యాండిల్లో స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ కనపడుతుంది. అండ్ ఒక్కటి మనం లెవెల్స్ చూసుకుంటే, మనం ఎక్స్టెన్షన్ లెవెల్స్ అట్లాంటివి మనం వేసినప్పుడు టెక్నికల్గా లెవెల్స్ మాత్రమే ఇవి. ఈ లెవెల్స్ చూస్తే చూడండి, ఈ ర్యాలీ ఇక్కడ అరెస్ట్ అయిన తర్వాత డౌన్ అయిన తర్వాత ఇప్పుడు మనకి 100% రీట్రేస్మెంట్ కన్నా పైన క్లోజ్ అయింది. ఒక ఆపర్చునిటీ రావచ్చు స్టాక్లో లోయర్ లెవెల్లో ఎంట్రీ తీసుకోవడానికి. ఫస్ట్ మనకి ఒక ఆపర్చునిటీ పాయింట్ లాగా తీసుకోవచ్చు 7265, 100% రీట్రేస్మెంట్ లెవెల్. సెకండ్ లెవెల్ వచ్చేసి మనకి 7140 నుంచి 7170 మధ్యలో 61.8% రీట్రేస్మెంట్ అండ్ ప్రీవియస్ స్వింగ్. ఈ రెండింటి మధ్యలో మాత్రం సపోర్ట్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వన్స్ ఈరోజు హైని క్రాస్ చేస్తే 2 రెసిస్టెన్స్ పాయింట్స్ 7390 అండ్ 7468. అయితే ఇప్పుడు ఉన్న మొమెంటం ప్రకారం 7390ని మనం ఇగ్నోర్ చేయొచ్చు, 7468 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఇట్లా లెవెల్స్ పెట్టుకొని దాని ప్రకారం ప్రాపర్గా మనం ట్రేడ్ చేయొచ్చు. ఇంకొక స్టాక్ వచ్చి ట్రెంట్, భారీగా పడ్డది. సో ట్రెంట్ కూడా మనం ఒకసారి టెక్నికల్ చార్ట్ చూద్దాం. ఇది ట్రెంట్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ చూస్తే మనకి ఈ ఫాల్ ఇక్కడైతే గ్యాప్ వచ్చిందో, ఈ గ్యాప్ తర్వాత స్ట్రాంగ్ ఫాల్ అయినాక ఒక చిన్న రికవరీ, ఇది ఒక స్ట్రాంగ్ రికవరీ కాదు. సో ఇక్కడ వెళ్ళిన తర్వాత ఈ రీట్రేస్మెంట్ లెవెల్స్ చూస్తే ఆల్మోస్ట్ 131% వరకు రీట్రేస్ అయిన తర్వాత మళ్ళీ ఈరోజు గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యి కంటిన్యూస్గా ఫాల్ అవుతుంది. అయితే స్టాక్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే హైయర్ లెవెల్లో ఇక్కడ 8,900, 8,500 అట్లా వెళ్ళినప్పుడు చాలా హైప్ ఉండే స్టాక్లో అండ్ వాల్యుయేషన్ పరంగా చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్గా ఉండేది. అయితే ఇప్పుడు ఆఫ్ రేట్కి వచ్చింది, బట్ వాల్యుయేషన్స్ పరంగా ఎలా ఉండొచ్చు? వాల్యుయేషన్స్ పరంగా ఈ రోజు కూడా 4,000 రూపీస్ కూడా మనకి ఇది ఎక్స్పెన్సివ్ స్టాకే. ఈ వాల్యుయేషన్స్ ఎట్లా తెలుసుకోవాలి, వాల్యుయేషన్స్ ఎట్లా అండర్స్టాండ్ చేసుకోవాలి? మనం ఒక స్టాక్ హైయర్ లెవెల్లో ఉన్నప్పుడు ఎలా వాల్యుయేషన్ ఉంటుంది, దాన్ని పడిపోతుంటే రీజన్ ఏంటి పడిపోవటానికి, ఫండమెంటల్గా ఎలాంటి వాల్యూస్ మనకి ఆపర్చునిటిస్టిక్గా ఉంటాయి అనేది నేర్చుకోవచ్చు 100 days మెంటర్షిప్ ప్రోగ్రాంలో. సో దీంట్లో ఈ 100 days మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీరు టెక్నికల్స్తో పాటు ఫండమెంటల్స్ కూడా నేర్చుకోవచ్చు. ఒక స్టాక్ని మనం ఎలాంటి వాల్యుయేషన్స్ దగ్గర మనం బై చేయొచ్చు అండ్ ఏం మ్యాటర్స్ చూడాలి మనం ఫండమెంటల్స్గా చూసేటప్పుడు. పిఈ చూడాలా, పీబీ చూడాలా, లేకపోతే డెట్ ఈక్విటీ చూడాలా, ఇట్లాంటి చాలా పారామీటర్స్ చూడాలి. అట్లో వేటికి వెయిటేజ్ ఇవ్వాలి, ఏ స్టాక్ కి ఎలాంటి వెయిటేజ్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్. నెక్స్ట్ బ్యాచ్ 19th
జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. ఇప్పుడు ట్రెండ్ విషయానికి వస్తే మనం ఒకసారి లాంగర్ టైం ఫ్రేమ్లో చార్ట్ చూద్దాం. ఇది మంత్లీ చార్ట్. ఇక్కడ చూస్తే మనకి ఒక 2 yearsలో ఒక బిగ్ ర్యాలీ ఈ స్టాక్లో మనం ఇక్కడ ఒక 2 years ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే దాదాపుగా 2 yearsలో ఒక పెద్ద ర్యాలీ వచ్చింది. ఈ పెద్ద ర్యాలీ మనకి ఆల్మోస్ట్ 61.8% రీట్రేస్మెంట్ లెవెల్ దగ్గర ఒక మంత్లీ డోజీ ఫార్మేషన్ ఫామ్ అయింది. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కొంచెం లాంగర్ టర్మ్ చార్ట్స్ కూడా చూడాలి. ఏదైనా ఒక స్టాక్ బాగా డౌన్ అవుతుంది, దాదాపు 50% పడిపోయింది స్టాక్. సో దీంట్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే మనకి ఇది ఒక ఆపర్చునిటీనా కాదా అనేది కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ 1 month క్యాండిల్ డోజీ వచ్చింది, కానీ ఈ నెక్స్ట్ మంత్ మళ్ళీ అగైన్ ఫాల్ కనపడుతుంది. ఇప్పుడు ఫర్దర్గా వీక్ అయి 5900ని బ్రేక్ చేస్తే మాత్రం షార్ప్ ఫాలే ఉండొచ్చు. దీంట్లో ఒక మంచి ఆపర్చునిటీ కోసం చూడాలంటే మాత్రం ఈ లెవెల్స్ మనకి కొంతవరకు ఉపయోగం కావచ్చు. 3295 నుంచి 2940 ఇది ఒక కన్సాలిడేట్ అయింది. ఒక 1 month మొత్తం కన్సాలిడేట్ అయినాక ర్యాలీ వెళ్ళింది. సో ఇట్లా మనం కొంచెం లాంగర్ టైం చార్ట్స్ పెట్టుకొని కూడా చూసుకోవచ్చు. అయితే ట్రెండ్లో ప్రస్తుతానికి కూడా ఒక బయింగ్ ఆపర్చునిటీ అయితే కనిపించలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. 4 ఏళ్లుగా సూపర్ సక్సెస్ గా నడుస్తున్న అద్భుత ప్రోగ్రామ్. ఎంతో మంది ట్రేడర్లను మార్కెట్లకు పరిచయం చేసిన ట్రైనింగ్. చిన్న కిడ్స్ వాళ్ళతోటి నేను ఏం మేనేజ్ చేయలేకపోతున్నా, నాకంటూ ఏం సంపాదించుకోలేకపోతున్నా అని బాధరింది. బట్ ఇందులోకి ఎంటర్ అయ్యాక నాకంటూ నేను ఏదైనా చేసుకోగలుగుతా అన్న కాన్ఫిడెంట్ అయితే నాకు వచ్చింది. సార్ ఒక స్ట్రాటజీ ఇచ్చారు నాకు, ఈ వీక్లీ స్ట్రాటజీ. ఆ వీక్లీ స్ట్రాటజీ మనం 1 year చేశాను. ఆల్మోస్ట్ ఆ 1 yearలో 100% తీసాం. స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వ్యూహాల వరకు నేర్చుకోండి. చార్ట్స్ రీడింగ్, స్టాక్ సెలెక్షన్, మూవింగ్ యావరేజెస్ తో పాటు ఫ్యూచర్స్, ఆప్షన్స్ పై కూడా పట్టు తెచ్చుకోండి. 4 నెలల మెంటార్ శిక్షణతో ట్రేడింగ్ లో ఆరితేరండి. 3 దశాబ్దాలకు పైగా మార్కెట్ అనుభవం ఉన్న ఆర్పి గారి నేతృత్వంలో ప్రతి నెల ఓ కొత్త బ్యాచ్. ఆన్లైన్ సెషన్స్ ద్వారా ప్రపంచంలో ఏ మూల నుంచైనా కార్యక్రమంలో పాల్గొనే వెసులుబాటు. ఒక 3 సంవత్సరాలు లాసెస్ అయిపోయాయి. ఆ తర్వాత ఒక రోజు అనుకోకుండా స్వాతి గారిని కలిసిన తర్వాత తను చెప్పారు ఇలా ఆర్పి సార్ గురించి. సో అప్పుడు నేను సార్కి తన దగ్గర కాంటాక్ట్ తీసుకుని సార్కి పర్సనల్గా కాల్ చేసి, నాకు చిన్న పిల్లలు, సో అప్పుడు నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి సార్ దగ్గర రికార్డింగ్ క్లాసెస్ తీసుకున్నాను. నేను చేసిన లాసెస్ అన్ని రికవర్ చేసుకున్నాను. యూట్యూబ్ చూసాను సార్, లెవెల్స్ చెప్పేవాళ్ళు కదా, ఆ లెవెల్స్ ప్రకారం చేసేదాన్ని. అప్పుడేమో బ్యాంక్ నిఫ్టీ చేశాను, ఇప్పుడు నిఫ్టీ 50 చేస్తున్నా. అంటే ఆర్పి గారిది ఉన్నంత స్ట్రాటజీ, ప్లానింగ్, దాని యొక్క స్టాప్ లాస్ గానీ అది గానీ వేరే లెవెల్. సార్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మధ్యలో కూడా ఏదైనా అడిగితే వెంటనే రిప్లై ఇస్తారు ఆర్పి సార్, దానికి చాలా హ్యాపీగా ఉంది. ఫండమెంటల్స్ సహా ట్రేడింగ్ నేర్పిస్తూ ఎప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫై చేసే ఏకైక ప్రోగ్రామ్. ఇన్వెస్టర్ కావాలన్నా ఇదే బెస్ట్ చాయిస్. 100 రోజుల మెంటార్షిప్ ప్రోగ్రామ్. మరిన్ని వివరాలకు సంప్రదించండి